హాయ్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఏబీ హౌసింగ్ నేచర్. బిగ్ బాస్ సీజన్ 9 తెలుగు థర్స్డే ఎపిసోడ్ ఏం జరిగిందో ఈ వీడియోలో క్లియర్గా చూద్దాం. గుడ్ మార్నింగ్ సాంగ్తో హౌస్ మేట్స్ అందరు నిద్రలేగిస్తారు. మార్నింగే హౌస్ మేట్స్ అందరి మధ్య ఫుడ్ డిస్కషన్ స్టార్ట్ అవుతుంది. తనుజ రేషన్ మేనేజర్ అయిన దగ్గర నుంచి హౌస్లో చాలా గొడవలే జరుగుతున్నాయి. హౌస్ మేట్స్కి ఫుడ్ సరిగ్గా సరిపోవట్లేదని చెప్పి ఒక కంప్లైంట్ కంటిన్యూగా వస్తూనే ఉంది. అదే డిస్కషన్ స్టార్ట్ అయింది పొద్దున్నే. కళ్యాణ్ ఇమాన్యుయల్తో చెప్తూ ఉంటాడు, నైట్ నాకు అసలు ఫుడ్ సరిపోలేదు, ఎప్పుడు 3 చపాతీస్ పెడతారు, నైట్ 2 చపాతీసే పెట్టారు. హౌస్ మేట్స్ అందరూ ఒక మాట అడిగి చేస్తే బాగుంటుంది, ఎందుకంటే అందరికి ఫుడ్ సరిపోయిద్ది అని చెప్పలేం కదా. ఒక మాట చెప్తే సరిపోయిద్దా లేదని హౌస్ మేట్స్ కూడా చెప్తారు కదా. రేషన్ ఎక్కువగానే ఉంది, కొంచెం ఎక్కువ ఫుడ్డే పెడితే బెటర్ కదా, సరిపోతే ఎవరు పడేయట్లేదు కదా, నెక్స్ట్ డే తింటున్నారు కదా అని చెప్పి ఇమాన్యుల్తో డిస్కషన్ చేస్తాడు. ఇమాన్యుల్ కూడా అదే అనిపించి తనుజ దగ్గరికి వెళ్ళి అదే డిస్కస్ చేస్తూ ఉంటారు. హౌస్ మేట్స్ ఎవరికి ఫుడ్ సరిగ్గా సరిపోవట్లేదు, రేషన్ ఎక్కువే ఉంది కాబట్టి కొంచెం ఫుడ్ ఎక్కువే వండమని చెప్తాడు. దానికి కూడా తనుజ నెగిటివ్గా ఎవరికి ఫుడ్ సరిపోవటం లేదు, ఎక్కువ వండితే వేస్ట్ చేస్తే ఎట్లా అని చెప్పి డిస్కషన్స్ చేస్తుంది. ఎప్పుడు తనుజ రేషన్ మేనేజర్ అయినా సరే గొడవలు ఇలానే కంటిన్యూగా వస్తాయి. ఇమాన్యుయల్ది మిస్టేక్ ఉంది ఇక్కడ, ఎందుకంటే గొడవలు వస్తాయని తెలిసి కూడా తనుజని రేషన్ మేనేజ్ చేయడం కరెక్టే కాదు. తనుజ అండ్ మాధురి ఇద్దరి మధ్య కూడా ఫుడ్ గురించే చిన్న సైజ్ గొడవే జరుగుతుంది. దానికోసం మాధురి నేను ఫుడ్డే తిన్నా అని చెప్పి ఆఫ్టర్నూన్ వరకు ఫుడ్ తినదు. ఇమాన్యుయల్ కెప్టెన్ కాబట్టి తన కెప్టెన్సీలో ఇలాంటి గొడవలు ఉండకూడదు అని చెప్పి మాధురిని బతిమలాడి మరీ ఫుడ్ తినిపిస్తాడు. ఆఫ్టర్నూన్కి మాధురి ఫుడ్ తింటుంది. ప్రతి ఎపిసోడ్లో ఇమాన్యుయల్ కామెడీ ఖచ్చితంగా ఉండాలి కదా, ఈ రోజు కూడా అంతే ఉంది. ఇమాన్యుయల్ రీతు అండ్ డెమన్ పవన్ ఇద్దరితో ఒక స్కిట్ చేస్తాడు, చాలా కామెడీగా ఉంటుంది. హౌస్ మేట్స్ అందరూ చాలా ఎంజాయ్ చేస్తారు. బిగ్ బాస్ భరణి అండ్ శ్రీజ ఇద్దరిలో ఒక రీఎంట్రీ ఉంది కదా, వాళ్ళ కోసం ఫస్ట్ టాస్క్ పెడితే అది భరణి ఇంజురీ వల్ల రద్దయిపోతుంది. అందుకని మళ్ళీ సెకండ్ టాస్క్ పెడతారు. సెకండ్ టాస్క్ పేరు రేస్ ఆఫ్ మేస్. ఈ టాస్క్లో భరణి ఇంజురీ కాబట్టి భరణి బదులు ఎవరో ఒక హౌస్ మేట్ ఆడొచ్చు అని చెప్తారు. భరణి బదులు దివ్య ఈ గేమ్ ఆడుతుంది. శ్రీజ అండ్ దివ్య ఇద్దరి మధ్య ఈ గేమ్ జరుగుతుంది. ఈ గేమ్లో దివ్య విన్ అవ్వడం వల్ల బర్నీ విన్ అవుతాడు. బిగ్ బాస్ బర్నీకి ఒక ఫ్లాగ్ పంపిస్తారు. బిగ్ బాస్ కట్టు పడగొట్టు టాస్క్ని రద్దు చేయకుండా బాగుండేది, ఎందుకంటే ఆల్రెడీ ఒక రౌండ్ విన్ అయింది కదా శ్రీజ, సెకండ్ రౌండ్ కూడా డ్రా అయింది. బర్నీ ఇంజూరీ వల్ల చెప్పి గేమ్ ఆగిపోయిందని చెప్పి గేమ్ని రద్దు చేయడం కరెక్టే కాదు. దాంట్లో శ్రీజ విన్నింగ్ అని ఇచ్చి శ్రీజ కూడా ఒక ఫ్లాగ్ ఇస్తే బాగుండేది, కానీ ఇక్కడ శ్రీజ కన్ఫ్యూజ్ జరిగినట్టు అనిపిస్తుంది క్లియర్గా. బిగ్ బాస్ బర్నీ అండ్ శ్రీజ ఇద్దరికి సెకండ్ టాస్క్ పెడతారు. టాస్క్ నేమ్ వచ్చేసి రిలీజ్ ద వారియర్. ఈ టాస్క్లో ఈచ్ టీం నుంచి ఇద్దరు ఆడాలి. బర్నీ అండ్ రాము బర్నీ టీం నుంచి ఆడితే శ్రీజ అండ్ పవన్ కళ్యాణ్ శ్రీజ తరపు నుంచి ఆడతారు. ఈ టాస్క్లో శ్రీజ విన్ అవుతుంది. శ్రీజ కూడా బిగ్ బాస్ ఒక ఫ్లాగ్ పంపిస్తారు. ఫైనల్గా శ్రీజ అండ్ బర్నీకి బిగ్ బాస్ థర్డ్ టాస్క్ పెడతారు. టాస్క్ నేమ్ వచ్చి రైట్ కలర్ రైట్ కనెక్షన్. ఈ టాస్క్లో బర్నీ తరపు నుంచి ఇమాన్యుయల్ ఆడతారు, శ్రీజ తరపు నుంచి పవన్ కళ్యాణ్ ఆడతారు. ఈ టాస్క్లో ఇమాన్యుయల్ విన్ అయ్యి బర్నీకి ఫ్లాగ్ వస్తుంది. ఫైనల్గా 3 టాస్కుల్లో బర్నీ 2 టాస్కులు విన్ అవుతారు, శ్రీజ 1 టాస్కే విన్ అవుతుంది. డెమన్ పవన్ రీతుతో చెప్తూ ఫీల్ అవుతూ ఉంటాడు, ఎందుకంటే తను ఆ గేమ్ ఆడగలడు, కానీ శ్రీజ పవన్ కళ్యాణ్ ఎంచుకునేసరికి చాలా ఫీల్ అవుతాడు. ఎవరిని ఏ గేమ్కి ఎలా ఆడించాలో శ్రీజకు సరిగ్గా తెలియట్లేదు, ఖచ్చితంగా నేను ఎల్లుంటే గెలిచేవాడిని అని చెప్తూ ఉంటాడు. ఈ విషయంలో శ్రీజ అండ్ డెమాన్ పవన్ ఇద్దరి మధ్య ఫైట్ జరుగుతుంది. శ్రీజ అలా డెమాన్ పవన్ మీద అరవకుండా గొడవ పడకుంటే బాగుంటుంది, ఎందుకంటే తన కోసమే గేమ్ ఆడుతా అన్నాడు, కానీ తను అరవడం కరెక్టే కాదు. 3 టాస్కులు పెడితే బిగ్ బాస్ శ్రీజ అండ్ బర్నీకి. బర్నీ 2 టాస్కులు విన్ అయ్యారు, శ్రీజ 1 టాస్క్ విన్ అయింది. బర్నీ ఆల్రెడీ లీడింగ్లో ఉన్నాడు కాబట్టి బర్నీయే పర్మనెంట్ హౌస్ మేట్ అవుతారా, శ్రీజ మళ్ళీ ఎలిమినేట్ అవుతుందా, లేకపోతే ఇంకా టాస్కులు పెడతారా బిగ్ బాస్, చూద్దాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.